కృష్ణానది బేసిన్లో మైక్ దగ్గర పెట్టుకో. కృష్ణానది బేసిన్లో 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక రాష్ట్రాలు ఈ 4. సో వీటిలో ప్రధానంగా మనకి ప్రధాన కృష్ణానది మహాబలేశ్వర్ వద్ద మొదలై మహారాష్ట్రలో దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రవహించి ఆ తర్వాత కర్ణాటకలో దాదాపు 500 కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత తెలంగాణ మరియు కర్ణాటకకి సరిహద్దుగా దాదాపు 42 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణలో పూర్తిగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది దాదాపు 130 కిలోమీటర్లు. ఆ తర్వాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరి ఒకవైపు తెలంగాణ సరిహద్దుగా దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించినాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 170 కిలోమీటర్లు ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రధాన కృష్ణానదికి రెండు ప్రధాన ఉపనదులు ఉన్నాయి. ఒకటి భీమా మరొకటి తుంగభద్ర. ప్రధాన కృష్ణానదిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ కోయినా ప్రాజెక్ట్. కోయినా అంటే అది ఉపనది కోయినాపై ఉంటుంది. 105 టీఎంసీల స్టోరేజీ మరియు 1920 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అది. దాని తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి 130 టీఎంసీల స్టోరేజీ, నారాయణపూర్ 38 టీఎంసీల స్టోరేజీ, ఈ రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత తెలంగాణలో ప్రవేశించినాక జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకి 2 వైపులా తెలంగాణనే ఉంటుంది. పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల. ఆ తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు, దాని తర్వాత నాగార్జున సాగర్, దాని తర్వాత పులిచింతల. ఈ 3 ప్రాజెక్టులు కూడా కామన్ ప్రాజెక్ట్స్. అంటే కుడివైపున ఆంధ్రప్రదేశ్, ఎడం వైపున తెలంగాణ ఉంటాయి. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు తర్వాత అది సముద్రంలో కలుస్తుంది. సో అట్లాగే భీమా నది, ఈ భీమా నది మరియు తుంగభద్ర నది, భీమా మరియు తుంగభద్ర దాదాపు 40% నీటి లభ్యత ఈ ఉపనదుల వల్లనే కృష్ణానదికి వస్తుంది. మహారాష్ట్రలో మొదలైనటువంటి భీమా నది కర్ణాటక, ఆ తర్వాత దాదాపు 10 కిలోమీటర్లు కర్ణాటక మరియు తెలంగాణకి బార్డర్గా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపై ఉన్నటువంటి మహారాష్ట్రలో దీనిపై ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టు ఉజ్జయిని ప్రాజెక్ట్. అట్లాగే తుంగభద్ర ప్రాజెక్ట్, తుంగభద్ర నది తుంగభద్ర 2 నదులు కూడలి వద్ద సంగమమై అక్కడి నుండి తుంగభద్ర నదిగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకకు బార్డర్గా దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవైపు కర్ణాటక, ఒకవైపు ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత దాదాపు 82 కిలోమీటర్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఉండి ఆ తర్వాత ఆలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనిపై ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్. ఇది